మణగూరు సభలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందుకే మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పేద బలహీన వర్గాలందరికీ కూడా ఈరోజు భద్రాచల రామచంద్ర స్వామి సన్నిధి నుంచి ఒక మంచి శుభ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరికీ ఇళ్ళు రాబోతున్నాయనేటువంటి ఆనందాన్ని సంతోషకరంగా ఇక్కడ సభావేదిక నుంచి వ్యక్తపరుస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిందే, గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఒక గది ఎక్కడ పనికొస్తుంది, 2 గదులు కావాలి, అల్లుడు వస్తే ఆడబడుకుంటాడు, బిడ్డ వస్తే ఆడబడుకుంటుంది, గొర్రెనాడ కట్టేయాల, బర్రెనాడ కట్టేయాలని అపహాస్యం చేసి అందరికీ మాటిచ్చి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు కూడా ఏ ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చిన పాపాన పోయినటువంటి ఆ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తుందా చేయదా మేమేమై పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. వారందరికీ ఇక్కడి నుంచే సమాధానం చెప్తా ఉన్నాం. ఈరోజు మేము ప్రకటించినటువంటి గ్యారంటీలు మీకోసమో లేకపోతే మీ మెప్పు కోసమో మేము ప్రకటించలేదు. మేము చెప్పిందల్లా ఈ రాష్ట్ర ప్రజల బాధలను చూసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకుంటే నిధులు నీళ్లు నియామకాలన్నీ కూడా పక్కదారి పట్టిపోతా ఉన్నాయి. మనం తెచ్చిన రాష్ట్రాన్ని కాపాడాలి. ఆ కాపాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే మేము 6 గ్యారంటీలు ప్రకటించాం. ప్రకటించిన ప్రతి గ్యారంటీని కేవలం 90 రోజుల్లోనే ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో అమలు చేసి చూపిస్తా ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని మీరంతా ప్రయాణం చేస్తూ చూస్తూ ఉన్నారు. అట్లాగే 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కింద ప్రతి పేద కుటుంబం, అర్హత కలిగిన కుటుంబం వైద్యం చేయించుకోవడానికి ఇప్పటికే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అట్లాగే మీ అందరికీ తెలిసిందే, గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్ల వరకు కరెంటును వాడుకునేటువంటి ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి బిల్లు లేకుండా 0 బిల్లు ఇస్తామని చెప్పాం. మేము స్పష్టంగా మార్చి 1వ తారీఖు నుంచి దీన్ని అమలు చేస్తూ ఉన్నాం. అట్లాగే 500 రూపాయలకే, కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం. మేము స్పష్టంగా దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. అదే స్థాయిలో ఈరోజు ఇక్కడి నుంచి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి కనీసం 3500 ఇళ్లకు తగ్గకుండా ఇందిరమ్మ ఇళ్లకి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా దీన్ని పొందవచ్చని కూడా చెప్తా ఉన్నాం. అదే రకంగా ఈ ఇళ్ల లబ్ధిదారుల కార్యక్రమంలో భాగంగా ఎవరైనా గిరిజనులున్నా, దళితులున్నా ఇంకొక 1 లక్ష రూపాయలు యాడ్ చేసి 6 లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మనం పెట్టుకున్నటువంటి బడ్జెట్లో అది కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకున్నాం, ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టుకోలేదు. చెప్పిన మాటల ప్రకారం నిలబెట్టాలనే ఆలోచనతో మనం ప్రవేశపెట్టినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లోనే 7,740 కోట్ల రూపాయలు ఇల్లు కట్టడానికి బడ్జెట్లో నిధులు కేటాయించి అధికారికంగా ఈరోజు లాంఛనం చేస్తున్నాం. ఇదేదో తూతూ మంత్రంగా ఆషామాషిగా చేస్తున్న కార్యక్రమం కానే కాదు. గత ప్రభుత్వాలు చెప్పినట్టుగా రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించకుండా 10 సంవత్సరాలు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ఎవరికి ఇల్లు ఇవ్వనటువంటి ఆ చరిత్ర కేవలం 90 రోజులు కాకుండానే చెప్పిన మాట ప్రకారం బడ్జెట్లో 7,740 కోట్ల రూపాయలు కేటాయించిన మాట తప్పకుండా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయిస్తూ అధికారికంగా చేసేటువంటి ప్రభుత్వం